హాయ్ అండి, నేను మీ మౌనిక సాయి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాను అనేది మీకు ఇందులో చూపిస్తాను. నాకు వరలక్ష్మి వ్రతం అనేది లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట. నేను మ్యారేజ్ బిఫోర్ ఎప్పుడు చేయలేదు. మ్యారేజ్ తర్వాత ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నాకు ఇది. చాలా సంతోషంగా చేసుకున్నాను. ఎక్కువ ఆడంబరాలు ఏం లేకుండా చిన్నగా అమ్మవారిని అలంకరించుకొని చిన్నగా తమలపాకులతో డెకరేషన్ చేసేసుకొని ఇంకా సంతోషంగా అమ్మవారి పూజనైతే చేసేసుకున్నాను. పొద్దున్నే ఇంటి పనులన్నీ చేసేసుకొని ఇంకా గడప పూజ చేసుకుందాము అనేసి గడపకైతే పసుపు పెడుతున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి పసుపు రాసేసి బియ్యం పిండితో అయితే ముగ్గులు పెట్టుకున్నాను. ఈరోజు అని కాదు, శుక్రవారం రోజు ఎప్పుడైనా సరే బియ్యం పిండితోనే ముగ్గు పెడతాను. ఇంకా నేను ప్రత్యేకించి శ్రావణ శుక్రవారాలు అయితే పసుపు గడపనైతే పెట్టుకుంటానన్నమాట, కంపల్సరీ. ఎందుకు అనంటే మనకు శ్రావణ శుక్రవారాలన్నీ పర్వదినాల లాగానే అనిపిస్తాయి కాబట్టి శ్రావణ శుక్రవారం వల్ల అయితే అందరికీ ఆడవాళ్ళకి ప్రత్యేక దినాలనే అనొచ్చు. చాలా సంతోషంగానైతే మొదలు పెట్టుకున్నాను. ఈ రకంగా గడప పూజ అయ్యాక ఇంకా వాకిట్లో ముగ్గు పెట్టేసుకున్నాను. వాకిట్లో ముగ్గు అయ్యాక ఇంకా తులసి దగ్గర పెట్టేసుకొని అయితే నేను రోజు అంటే ఈరోజు మనం ఎలా అయితే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటామో దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే అన్నీ ఒక్కొక్కటిగా అయితే రెడీ పెట్టేసుకుంటున్నాను అన్నమాట. చాలా అంటే చాలా ఆడంబరంగా అన్నట్టే చేసుకున్నాను, బట్ చూడడానికి సింపులే. ముందు రోజే ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. బట్ ఆ రోజు కూడా ఇల్లు తుడవాలి కాబట్టి నేను మోపైతే వేసేసుకున్నాను. మళ్ళీ అది రెండోసారి మోపు వేసుకున్నాను. తర్వాత అన్నీ అయ్యాకనే నేను ఇంకా ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట. ఈ రకంగానైతే మొదలు పెట్టాను. నేను అమ్మవారిని రెడీ పెట్టేద్దాము అనేసి ఒక్కొక్కటిగా నేను అన్ని ఐటమ్స్ అయితే తెచ్చి పెట్టేసుకుంటున్నాను. అంటే అమ్మవారికి ఒక ప్లేస్ అనేది అనుకున్నాను ఇంట్లో, ఆ ప్లేస్లోనే పెట్టాలి, తూర్పు దిశలా అనుకున్నాను, అక్కడే పెట్టుకున్నాను. అంటే ఎక్కడ మనం తొక్కని ప్లేస్లో ఒక పక్కకి అన్నట్టు తూర్పు దిక్కునైతే పెట్టేసుకున్నాను. ఒక్కొక్కటిగా ఐటమ్స్ అన్నీ తెచ్చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయన లేచేసి మామిడి ఆకులు పెట్టుకోవడము, పూలు కుచ్చుకోవడం, పూలు కూడా అన్నీ ద్వార అలంకరణ అయితే చేసేసుకున్నాము. చాలా అంటే చాలా మనకు ఒక పండుగలాగా కాబట్టి ఇంకా పువ్వులతో అలంకరణ అనేసి కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి ఇంకా పువ్వులతో అండ్ మామిడాకులతో అయితే అలంకరణ చేసేసుకున్నాను. ఇంకా మా ఆయన ఇంకా ఏదో అనంటే నేను మాట చెప్పుకుంటూ అయితే ఇలా కాదో అలా అనేసి అయితే నేను చెప్తున్నాను అనమాట. ఈ రకంగానైతే ఇంకా ఇంట్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి మా ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడన్నమాట. ఆ రకంగానైతే పూజకైనా పనులు మొదలయ్యాయి అన్నమాట. పువ్వుల దండ అంతా రెడీ అయ్యాకనైతే మా ఆయన ద్వారానికి అయితే అలంకరించేశారన్నమాట. బంతిపూలు ద్వారానికి పెడితే మాత్రం ఆ అందం అనేది అసలు పండుగ అక్కడే అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఇల్లుని చూస్తే నిజంగా లక్ష్మీదేవి ఇంటికి వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. అందుకే మనం బంతిపూలతోనైతే అలంకరణ చేసుకుంటాం అన్నమాట. అలంకరణకి బంతిపూలే ఇంపార్టెంట్, అందుకే అందరూ అలంకరణకి బంతిపూలనే వాడతారు. ఇంకా నేను అమ్మవారిని పీటనైతే సిద్ధం చేసుకుందాము అనేసి అయితే మామూలుగా పసుపుతో అలికేసుకొని అక్కడ బియ్యం పిండితో అయితే అష్టదళ పద్మాన్ని అయితే వేస్తున్నాను. అష్టదళ పద్మము పీటల కింద వెయ్యాలి అనేది అమ్మ చెప్పింది, ఇదే వేస్తాను నేను ఎప్పుడు కూడా. ఆ తర్వాత పీటను పెట్టేసుకొని అమ్మవారిని అయితే అక్కడ ప్రతిష్ఠించుకున్నాను. నాకు ప్లేస్కి ఒక పీట అయితే సరిపోలేదు కాబట్టి నేను ఒక్కొక్కటి 2 పీటలు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత రెడ్ కలర్ బ్లౌజ్ని అయితే పరుచుకున్నాను. ఇది ప్రత్యేకించి అంటే అమ్మవారికి సంబంధించింది కాబట్టి అమ్మవారికి ఇష్టం కాబట్టి ఈ కలర్ అయితే పెట్టుకున్నాను. తర్వాత చిన్నగా బియ్యం పోసేసుకొని అమ్మవారికి కలశం అయితే పెట్టాలి కాబట్టి కలశాన్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఈ అమ్మవారిని రెడీ చేయడం నాకు ముందే వచ్చు కాబట్టి నాకు ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. మామూలుగా అమ్మవారిని అయితే నాకు ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను అన్నీ ఎక్కువగా రెడ్ కలర్ అయితే ప్రిఫర్ చేశాను. తర్వాత ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, అలా ఏం లేదు. బట్ నేనైతే ప్రిఫర్ చేసింది అయితే రెడ్ కలరే. ఇంకా కలశంలో పసుపు, కుంకుమ, అక్షంతలు, పోక వీటినైతే వేసేసి ఇంకా కలశానికైతే కంకణాన్ని పెట్టేసుకున్నాను. తర్వాత ఆకులు పెట్టేసుకుని తమలపాకులు అయితే 5 పెట్టేసుకొని కొబ్బరికాయనైతే పెట్టేసుకున్నాను. ఆ కొబ్బరికాయకే నేను అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా, ఆ అమ్మవారి ఫేస్ అయితే పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా లక్ష్మీదేవి వచ్చి కూర్చుందా అన్నట్టే ఉంది. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. నేను ఈ వ్రతాన్ని నా చేతి మీద నేనే అన్ని పనులు చేసుకుంటున్నాను కాబట్టి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. బట్ చాలా టైం అయితే తీసుకుంది అన్నమాట. అన్ని అంటే నేను తొందరనే అయిపోతుంది అనుకున్నాను కానీ మార్నింగ్ 5 నుండి కంటిన్యూషన్ అంటే ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది నాకు. ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకొని వంటలు ఒక్కదాన్ని ప్రిపేర్ చేసేసుకొని
అంటే మనకు వంటకి ఇంకొకరు హెల్ప్ చేస్తే అన్న ఇక్కడ తొందర అయిపోతుంది. కాకపోతే ఇంట్లో వర్క్స్ అన్ని చేసేసుకునేసరికంటే నాకు చాలా లేట్ అయిపోయింది. ఇక్కడనైతే అమ్మవారిని అక్కడ అలంకరణ చేసేసుకున్నాను. ఇక్కడ చిన్న ఇత్తడి ప్లేట్ అలా పెట్టేసుకొని లక్ష్మీనారాయణని అయితే ప్రతిష్ఠించుకున్నాను. లక్ష్మీనారాయణతో పాటు నేను ప్రతి శుక్రవారం అయితే అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ అయితే అన్నిటితో పూజ చేశాను. ఈరోజు కూడా నేను వీటితో పూజ చేయాలి అనేసి అన్ని రకాలుగా అమ్మవారి ప్రతిరూపాలకు సంబంధించిన సింహాలను అయితే నేను అమ్మవారి చుట్టూ అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ రెడీ అయ్యాక మిడిల్లో మా హస్బెండ్ అన్నాడు ఇక్కడ ఎలా పెట్టుకుందాము, ఎలా పెడితే బాగుంటుంది అనేసి అయితే చెక్ చేస్తున్నాం అన్నమాట. బట్ అక్కడైతే అది పెడితే వాల్ నుండి వచ్చేస్తుంది, ఇది ఇలా సెట్ కాదు అనేసి ఆయన ఇంకా వేరే రకంగా చూద్దాము అనేసి అయితే ఆ రకంగానైతే సెట్ చేశాడు. దీపాలను అయితే అలంకరించుకోవాలి కదా, ఫస్ట్ దీపాలని కూడా రెడీ పెట్టేసుకున్నాను అనమాట. ఒక్కొక్క దాంట్లో 3 వత్తులు వేసుకున్నాను. త్రివర్తి సంయుక్తం అంటారు కదా, అలా నేను 3 వత్తులు వేసేసుకున్నాను ఫస్ట్ దాంట్లో. తర్వాత నేను డైలీ వేసేది అయితే 2 వత్తులే. ఫస్ట్ అమ్మవారికి మెయిన్ దీపాలలో మాత్రం 3 వత్తులు అయితే వేసేసుకున్నాను. నార్మల్గా చిన్న డెకరేటివ్ పర్పస్ పెడదాము అనేసి అంటే దాంట్లో 2 వత్తులు వేసుకున్నాను. తర్వాత గౌరమ్మని అయితే రెడీ చేసుకున్నాను. గౌరీదేవిని పసుపుతో రెడీ చేసేసుకొని గౌరీదేవిని కూడా పెట్టేసుకున్నాను. తర్వాత పోకతో గణపతిని పెట్టేసుకున్నాను. ఈరోజైతే ఆవు నెయ్యితోనే దీపాలు ముట్టిద్దాము అనేసి అయితే దీపాలని ఆవు నెయ్యితోనే వెలిగించేద్దామని పెట్టుకున్నాను అనమాట. నేను ప్రతి శుక్రవారము, సోమవారము, గురువారము ఆవు నెయ్యితోనే వెలిగిస్తాను. అమ్మవారికి అలంకరణగా సన్నజాజులతో చేసిన పూలనైతే పెట్టుకుందాము అనేసి అలాంటి దండనే తెచ్చేసుకొని నేను ఇంకా పెట్టుకున్నాను. కమలాలు అయితే దొరకలేవు, అంటే నేను ఇంకా కమలాలనే ముందే వెండితో చేసినవి అయితే తీసుకున్నాను కాబట్టి ఆ కమలాలతోనే అయితే నేను అలంకరణ చేసేసుకున్నాను. ఇంకా మన సంతృప్తి అనమాట, వేటితో అలంకరణ చేసుకుంటే సంతృప్తి ఉంటుందో వాటితోనైతే అలంకరణ చేసేసుకున్నాను అనమాట. ఏం నేను ఇప్పుడు తీసుకోలేను, అన్నీ ముందు తీసుకున్న వాటితోనే అలంకరణ చేసేసుకున్నాను అనమాట. ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతానికి ఇవి కొనాలి అన్నట్టు మామూలుగా పూజకు సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను, కానీ ఇంకా మిగతా అలంకరణ సంబంధించిన ఐటమ్స్ నేను ఏం తీసుకోలేను, అన్నీ ముందు ఉన్నాయి నేను యూజ్ చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి తిలకధారణ అయితే చేస్తున్నాను. గంధం పెట్టేసి కుంకుమ పెట్టేసుకొని ఇంకా చెంపలకి అమ్మవారికి పసుపుతో అలంకరిస్తున్నాను అన్నమాట. ఈ రకంగానైతే అన్నీ రెడీ పెట్టేసుకున్నాక ఇంకా మా ఆయననైతే ఇలా చేద్దాము, ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టు మామూలుగా ఒక అట్ట బాక్స్ అయితే తీసుకున్నారు. అది మాకు వచ్చింది దేనికి అంటే టేబుల్ మేట్కి, అదైతే దానికి అలంకరణ చేస్తున్నా. తను అలంకరణ చేస్తూ ఉంటే నేను లోపలనైతే పూజ చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకైతే పూజ చేసేసుకోవాలి కదా, నేను అన్ని శుభ్రం చేసేసుకొని అయితే ఇక్కడ దీపాలు వెలిగించేసేసుకొని ఇంకా దీప పూజ చేసేసుకొని కొన్ని స్తోత్రాలు ఉన్నాయన్నమాట. ఆ స్తోత్రాలు చదువుకుంటూ అయితే నేను ఈ పూజనైతే కానిచ్చేసాను. పూజనే కాదు ప్రతిరోజు అయితే నేను ఈ పూజనైతే చేసేసుకుంటాను. దేవుడి కోసం అయితే 30 to 40 minutes అయితే నేను కేటాయించేస్తాను. డైలీ చదివే స్తోత్రాలు ఉంటాయి కదా, వాటినైతే చదువుకుంటాను. ఇంకా సాయిబాబాకి అయితే గురు బ్రహ్మ అనుకుంటూ పూజ చేసేసుకొని ఇంకా అన్నిటికైతే పూలను పెట్టేసుకున్నాను అనమాట. ఈ రకంగానైతే నా ఈ పూజ అయిపోయింది. ఇంకా గౌరీదేవికి కూడా నేను డైలీ సర్వమంగళ మాంగళ్య అనుకుంటూనైతే పూజ చేసేసుకొని దీపాలు అండ్ అంటే అగరబత్తులతో కూడా వెలిగించేసేసుకొని అయితే ఫస్ట్ ఇదంతా ప్రాసెస్ అయిపోయాక దేవుడికి హారతి ఇచ్చేసన్నమాట. ఇంకా ఈ పూజనైతే సమాప్తం చేసేసుకున్నాను. ఈ రకంగా అయితే నేను ఫస్ట్ ఇంట్లో పూజనైతే క్లియర్ చేసేసుకున్నాను అనమాట. రెగ్యులర్ పూజ అనమాట. ఈ పూజ అయ్యాకనే నేను ఇంకా వ్రతం అనేది స్టార్ట్ చేశాను. పూజ అయ్యాక ఇంకా అమ్మవారికి నైవేద్యాలు వండుదాము అనేసి అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా ఒక్కొక్కటిగా పరమాన్నం చేస్తున్నాను. పరమాన్నం, పులిహోర, చక్కెర పొంగలి అండ్ దద్దోజనం. ఇంకొకటి మెయిన్గా అమ్మవారికి శనగలు కంపల్సరీ కాబట్టి ఇవి 5 రకాలు అయితే చేస్తున్నాను. ఇంకా రైస్ ఒకటే దాంట్లో చేసేసి అన్నీ ఒక్కొక్కటి అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఈ రకంగానైతే కుకింగ్ ఒక సైడు, అమ్మవారిని రెడీ పెట్టుకోవడం ఒక సైడు, పూజ అయిపోయింది. ఇలా ఈరోజు కంటిన్యూషన్లో వర్క్స్ కంటిన్యూగా ఉంటూనే ఉన్నాయన్నమాట. పరమాన్నం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒక్కొక్కటిగా అయితే అమ్మవారికి అయితే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నమాట. కిచెన్లో ఎక్కువేం టైం పట్టలేదండి నాకు, ఒక 40 minutesలో అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అన్నీ. ఎందుకంటే 4 burner స్టవ్ కాబట్టి ఒక్కొక్కటిగా నేను అట్లా పెట్టేసుకున్నాను అనమాట. అలా ఒక్కొక్కటి అయిపోయింది. ఇంకా రైస్ కంప్లీట్ అయిపోయాక దద్దోజనం అండ్ పులిహోర మిక్స్ చేసేసాను. అట్లా టకటక అయిపోయింది నాకైతే. కిచెన్లో వర్క్ అయితే ఎక్కువేం అవ్వలేదు.
ఇక్కడైతే పులిహోర ప్రిపేర్ చేద్దాము అనేసి అయితే తాలింపు అయితే వేసేసాను. తర్వాత రైస్ చల్లారబెట్టేసుకొని పులిహోరని అయితే మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా కిచెన్లో ఈ రకంగా అయితే అన్ని ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయాక అమ్మవారి దగ్గర ఇంకో కొన్ని నేను రెడీ చేసేసుకునేటివి ఉండే అన్నమాట. అవి రెడీ చేసేసుకున్నాను. ఇలా ఒక ట్రే అయితే తీసేసుకొని ఒక్కొక్క గిన్నెలో పరమాన్నము అండ్ చక్కెర పొంగలి, పులిహోర అండ్ దద్దోజనం అయితే అన్నీ రెడీ పెట్టేసుకుని అయితే మళ్ళీ పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా కాళ్ళకి పసుపు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి కదా. పూజకైతే అంత హాల్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఏదైనా ఇంకా ఫ్లవర్స్ పెటల్స్ కానీ అవన్నీ పడితే వాటినన్నింటిని అయితే క్లియర్ చేసేసుకొని అయితే నేను శారీ కట్టేసుకున్నాను. అమ్మవారికి గ్రీన్ శారీ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంకా గ్రీన్ శారీ, ఇది నేను ఫస్ట్ తీసుకున్న శారీ అనమాట. నాకు సాయి ఫస్ట్ కొనిచ్చిన శారీ ఇదే. ఇంకా నేను వ్రతాలకైతే బాగా కనిపిస్తుంది అన్నట్టు నేను మంగళగిరిలోనే తీసుకున్నాను. ఇది అమ్మవారి పూజనైతే మొదలు పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇంకా దీపారాధనతో మొదలయ్యింది నా పూజ. దీపాలు వెలిగించేసేసుకొని ఇంకా దీపాల కుందులకి కూడా నేను పసుపు కుంకుమతో అలంకరణ చేసేసుకున్నాక పూలు పెట్టేసుకున్నాను. పూలతో పూజ చేశాక దీపాలకి ఆ తర్వాతనైతే కలశ పూజ చేసేసుకున్నాను. కలశ పూజ అనంతరం భూమి పూజ చేసేసుకొని ఇంకా గణపతి అండ్ గౌరమ్మలకైతే పూజ చేసేసుకున్నాను. ఫస్ట్ గణపతికి అయితే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనుకుంటూ అయితే గణపతి పూజనైతే నేను చేసేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి గౌరవ అమ్మవారికి అయితే నేను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనుకుంటూ అయితే అమ్మవారి పూజ అయితే చేసేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాతనే నేను ఈ పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. లక్ష్మీదేవి అండ్ విష్ణుమూర్తికి నేను పూజ చేసేసుకున్నాను. కలశ పూజ అనంతరం సంప్రోక్షణ చేసేసుకుంటున్నాను అన్నమాట. మొత్తం షోడశోపచార పూజను అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ నాకు ఈ పూజ అనేది అలవాటు, షోడశోపచార పూజ మొత్తం కాబట్టి ఇంకా ఏ బుక్ లేకుండా అయితే కంటిన్యూగా అయితే నేను చేసేసుకుంటున్నాను. అమ్మవారికి అభిషేకం చేసేసుకొని ఓన్లీ వాటరే, నేను పంచామృతాలతో ఏం చేయలేదు, నాకు అవైలబుల్ లేకుండా ఉండే కాబట్టి మామూలుగా కలశంలో పూజ అయినాక ఆ వాటర్తోనే నేను ఇంకా మనం అభిషేకం అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి తిలకధారణ అయితే చేసేసుకున్నాను. అమ్మవారికి అయ్యగారికి బొట్లు పెట్టేసుకొని కొన్ని అక్షంతలు వేసేసి అయితే నేను కూర్చోబెట్టేసుకున్నాను. అమ్మవారి ప్రతిరూపాలైన వీటన్నిటి మధ్యలో అంటే కమలం గింజలు, గాజులు, లక్ష్మీ గవ్వలు అండ్ ఏకనారికేలాలు, గోమేదికాలు, వెండి పువ్వులు, గురిజలు అండ్ ముత్యాలు, పగడాలు వీటన్నిటి మధ్యలో అమ్మని విష్ణుమూర్తిని అయితే కూర్చోబెట్టేసుకున్నాను అన్నమాట. వరలక్ష్మి వ్రతము నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అన్నాను కదా, అది కూడా ఈసారి స్పెషల్ అంట. ఈరోజు శుక్రవారము, అమ్మవారి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము అండ్ పౌర్ణమి కూడా కలిసి వస్తుంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో వేరే అయ్యగారు చెప్తే విన్నాను అన్నమాట. నేను అనుకున్నాను మొదటి వరలక్ష్మి వ్రతం ఇంత చాలా బాగా కలిసి వస్తుందా అనేసి అయితే అనుకున్నాను. అమ్మవారి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, వెంటనే స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం అన్నమాట. ఇంకా శుక్రవారము
అమ్మవారి అయ్యగారి నక్షత్రాలతో కలిసి రావడము ఫస్ట్ నా మొదటి వరలక్ష్మి వ్రతం అవ్వడం అయితే నాకు చాలా అంటే చాలా సంతోషకరంగా అయితే ఉంది. వరలక్ష్మి శుక్రవారం రోజు ఇలా నక్షత్రాలు కలిసి రావడం అయితే 100 నుండి 150 సంవత్సరాల మధ్య అయితే జరిగిపోయిందంట. ఈ రకంగా కలిసి వచ్చింది నాకు. ఇక్కడనైతే నేను అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను. లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ కంటిన్యూషన్లోనైతే ఇంకా డైలీ చేసుకుంటాను కాబట్టి నాకు టకటక వచ్చేస్తాయి, ఇంకా చేసేసుకుంటానన్నమాట. అయ్యగారికి మాత్రం అక్షంతలతో చేసుకున్నాను. అయ్యగారికి అమ్మవారికి ఇద్దరికి అష్టోత్తరాలతో పూజ చేసుకున్నాను. కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టకము, ఇవన్నీ స్తోత్రాలు అన్నమాట. లక్ష్మీదేవికి ఏవి సంబంధించినవి ఉంటే వాటికి సంబంధించిన మొత్తం స్తోత్రాలతో అయితే నేను అమ్మవారికి కుంకుమార్చన చేసేసుకున్నాక మళ్ళీ అమ్మవారిని ప్రార్థించుకున్నాను. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో వారైతే అమ్మవారి దేవుళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేసేస్తాను, చూసేయండి. ఎప్పుడు అయితే వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం 2వ వారం వస్తుంది కదా, 2వ వారం రోజు. ఈసారి అయితే 3వ వారం వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అని అంటే శ్రావణ శుక్రవారం అనేది అంటే శ్రావణ మాసం అనేది శుక్రవారంతో ప్రారంభమైంది కాబట్టి మనకు ఈ వరలక్ష్మి వ్రతం అనేది 3వ శుక్రవారం రోజు అయితే వచ్చింది. ఇంకా ఈ పూజనైతే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎలా చేయాలనిపిస్తే అలా చేసినా కూడా అమ్మనైతే ప్రేమతో ఎవరు చేస్తారో వాళ్ళకి అనుగ్రహిస్తుంది. నేను ఎప్పుడూ కూడా అంటే బాగా సెర్చ్ చేసుకున్నాను ఎలా ఏంటి అనేది. మామూలుగా అయ్యవారు చెప్పేది వినాలి కదా, అంటే ఫస్ట్ టైం ప్రాసెస్ ఏంటి ఎలా అనేసి ఒక 2-3 అయితే అడిగాను. బట్ లాస్ట్ తెలిసింది ఏంటి అంటే మనకు నచ్చిన విధానంతో, మనకు వచ్చిన పూజతో, మనకు వచ్చిన స్తోత్రాలతో మనము అమ్మవారిని ఎలా అయితే ప్రేమతో కొలుస్తామో అలా కొలిస్తేనే ఇంకా ఈ వ్రతం అనేది పూర్తయితే తెలుసుకున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా నాకు వచ్చిన స్తోత్రాలతో, నాకు వచ్చిన అష్టోత్తరాలతో అయితే నేను సంతోషంగా లక్ష్మీదేవిని అయితే పూజించుకున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే నేను ఏది చేయాలనుకుని ప్రాసెస్ కనుక్కుంటాను. ఆ రకంగానైతే ప్రాసెస్ కనుక్కొని అయితే నేనైతే ఈ రకంగానైతే పూజ చేసేసుకున్నాను. నాకు తోచినంతలో నేను అయితే అలంకరణ చేసుకున్నాను అన్నమాట. ఎవరికి తోచినంత వాళ్ళు ఇంకా అలంకరణ చేసేసుకుంటారు. కొందరు నార్మల్గా చేసేసుకుంటారు, బట్ అందులో అదే సంతోషం ఉంటుంది. కొందరికి అమ్మవారిని అలంకరించడంలో సంతోషం ఉంటుంది. ఇంకొందరు అమ్మవారికి మనం ఎలా రెడీ అవుతామో లేదు పూజలో అమ్మవారిని అలా అలంకరించాలి, కొందరికి అందులో సంతోషం ఉంటుంది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సంతోషంతో అమ్మవారి పూజ చేసుకుంటారు. మేము ఇంత బాగా పూజలలో రాణించడానికి కారణమైతే అమ్మ వాళ్ళ అమ్మ కూడా ఎక్కువ పూజలు చేసేదన్నమాట. ఏదో పూజ చేసేయడము వదిలేయడం కాకుండా ఏది చేసినా పర్ఫెక్ట్గా చెయ్యాలి, పద్ధతిగా చెయ్యాలి, ప్రతిదీ ప్రాసెస్లో చేయాలి అనేసి అయితే నేర్పించారనమాట. మా ఇంట్లో రెగ్యులర్గా పూజలు అయితే చెప్పాను నేను. ఎందులో పంచమి వ్లాగ్లో, ఒకసారి పంచమి వ్లాగ్ చూడని వాళ్ళు కూడా చూసేయండి. ఇంకా వరలక్ష్మి అమ్మవారి కథనైతే చదువుకుంటున్నాను, చారుమతి కథ. ఫస్ట్ వరలక్ష్మి వ్రతము అయితే పార్వతి అమ్మవారు చేశారనమాట. ఎవరైతే స్త్రీలు సౌభాగ్యంగా సంతోషంగా ఉండడానికి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండడానికి అయితే ఈ వ్రతాన్ని అయితే శంకరుడికి అడిగితే శంకరుడు అయితే చేసుకోమని చెప్తే శంకరుడు పర్మిషన్ తీసుకుని అయితే పార్వతీదేవి అయితే వ్రతం చేసింది. చాగంటి వారు చెప్పిన విధంగా కూడా వ్రతం చేసే ముందు భర్త ఆశీర్వాదంతో చెయ్యాలి అనేసి, భర్త ఒప్పుకుంటేనే చెయ్యాలి అనేసి. సో నేను ఫస్ట్ నా భర్త ఆశీర్వాదం తీసుకున్నాను, ఆ తర్వాతనే పూజ మొదలు పెట్టాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పూజనైతే కంప్లీట్ అయిపోయాక అమ్మవారికి వాయనం అయితే ఇస్తున్నాను అనమాట. నేను కొనుక్కున్న గ్రీన్ శారీయే గ్రీన్ బ్లౌజ్ పెట్టి అమ్మవారికి అయితే అదే చీరనైతే నేను వాయనంగా పెట్టుకున్నాను అన్నమాట. అది వాయనం ఇచ్చేసుడు అయిపోయాక ఇంకా అమ్మవారికి హారతి పాటలు పాడుకున్నాను. నాకు వచ్చిన లక్ష్మీదేవి హారతి పాటలు ఎన్నైతే ఉన్నాయో అవి పాడానన్నమాట. ఇంకా నాకు హారతి పాటలు పాడేటప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
నార్మల్గా కొందరికి రావు అని అంటారు, బట్ నాకు వచ్చిన గొంతుతో నాకు వచ్చిన లిరిక్స్తో నేనైతే పాడుతూ ఉంటానన్నమాట. కొన్ని అంటే ముందు రోజే అనుకుంటాను ఏ హారతి పాటలు పాడాలి ఏంటి అనేది. ప్రత్యేక పూజలలో మాత్రం కంపల్సరీ నేను ముందే ప్రిపేర్ అవుతానన్నమాట, ఎలాంటి పాటలు పాడాలి అనేసి. అవి కూడా నాకు ఇంట్రెస్టే. ఆ రకంగానైతే కొన్ని పాటలను అయితే సెలెక్ట్ చేసుకుంటానన్నమాట, హారతి పాటల్ని. వాటిని అయితే ఒకసారి చూసుకుంటాను, ఏంటి లిరిక్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, తప్పులు పాడొద్దు కదా అమ్మవారికి. అలా అయితే ముందే చూసేసుకొని అయితే హారతి పాటలను అయితే సెలెక్ట్ చేసేసుకొని అయితే పాడతానన్నమాట. అందులో కొన్ని అయితే మా అమ్మ వాళ్ళు పాడి ఉన్న పాటలే మేము విని నేర్చుకున్నవి ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని పాటలు ఇలానే పాడాలి వీటినే పాడాలనే కాదు, విని పాడిన పాటలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. మా అక్క వాళ్ళు పాడిన పాటలు కానీ, అమ్మ వాళ్ళు పూజ చేస్తూ ఉన్నప్పుడు వింటూ ఉన్న పాటలు కానీ, వాటిని మాత్రం ఇంకా మేము ఎప్పటికీ మర్చిపోలేము. అవి వాళ్ళు పాడిన పాటలు మాకు మెదడులో ఉండిపోయాయి అన్నమాట. విని అన్ని పూజలు ఉంటాయన్నమాట మా ఇంట్లో. ఆ రకంగానైతే కొన్ని పాటలను అయితే నేర్చేసుకున్నాను. ఆ తర్వాత హారతి అయ్యాక మాత్రం ఇంకా మళ్ళీ కర్పూరాన్ని వెలిగించేసుకొని కర్పూర గౌరం కరుణావతారం అనుకుంటూ అయితే ఇంకా కర్పూరాన్ని వెలిగించేసి అయితే ఇచ్చేసానన్నమాట. హారతిని అయితే సమర్పించేసుకున్నాను అన్ని దేవుళ్ళకి. నేను తీసేసుకున్నాక నేను సాయికి కూడా ఇచ్చాను. ఆ తర్వాత మంత్రపుష్పము అండ్ మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత సాష్టాంగ ప్రణామాలను అయితే చేసేసుకొని ఇంకా అయిపోయింది. నేను కొబ్బరికాయని మా ఆయనతో కొట్టిద్దాం అనుకున్నాను, మా ఆయననే కొట్టాడనమాట. ఈ రకంగానైతే నేను వరలక్ష్మి వ్రత పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా సంబరంగా, సంతోషంగా, ఇష్టాలతో సంతోషంగా అన్నీ నా చేతుల మీద నేనే రెడీ పెట్టేసుకొని ఇంకా నా భర్త సపోర్ట్తోనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఫస్ట్ వరలక్ష్మి వ్రతాన్ని అయితే నేను ముగించేసుకున్నాను అన్నమాట. ఈ రకంగా ఎంతో సంతోషంగా, ఎంతో ఇట్లా నాకు చెప్పరావడం లేదు, అంత సంతోషంగానైతే నేను ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసుకున్నాను. చూసిన వాళ్ళందరూ చాలా బాగా అలంకరించావు, చాలా చక్కగా చేశావు అనేసి ప్రశంసించారన్నమాట. చాలా సంతోషం అనిపించింది. నేను ఇంకా తర్వాత ఇక్కడ ఇచ్చేసాక కూడా తులసి మాతకు కూడా నేను వాయినాన్ని అయితే ఇచ్చుకున్నాను. ఫస్ట్ ముత్తైదులు కదా, గౌరీదేవికి, వరలక్ష్మి మాతకి అండ్ తులసి అమ్మ వారికి అయితే ఫస్ట్ ముత్తైదులు కాబట్టి నేను వీళ్ళకే ఇచ్చేసాను. తర్వాత వాయినాలకి పిలిచాను అన్నమాట మా కింది సాయిని. ఇంకా వచ్చింది, తన దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను అనమాట. తన పూజ ఫస్ట్ అయిపోయింది. ఆ తర్వాత తన దగ్గర తీసుకున్నాక నాతో పాటు తీసుకొచ్చేసాను అనమాట. ఫస్ట్ పాదాలకైతే పసుపు పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఒకరికొకరం కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాక వాయినాన్ని అయితే ఇచ్చుకున్నాం అనమాట. ఇంకా వాయినంలో 2 బ్లౌజ్ పీసులు, అరటిపళ్ళు, శనగలు, వక్కపొడి, పసుపు కుంకుమ ప్యాకెట్స్ వీటినైతే పెట్టుకున్నాను అనమాట. శనగల్ని ప్రత్యేకంగా 5 సార్లు అయితే నేను ఇచ్చానన్నమాట. ఇస్తినమ్మ వాయనం అంటే నేను అంటే పుచ్చుకుంటినమ్మ వాయనం అని తను అంటూ ఈ వాయనాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. తనైతే నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చింది, నువ్వు నెక్స్ట్ సారికి ముగ్గురితో ఇంకా ఈ పూజ చేయాలి అనేసి. ఈ రకంగానైతే నా పూజ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ గైస్.